Hi, I'm Pinky. She's Ponky. If we put change, you cannot guess us. Let us see. Come on. I am me. Now who is who? No, I'm Pinky. She's Ponky. కానీ ఈ సాధు మాత్రం వారం 10 రోజుల్లోనే ఒక మినీ సెలబ్రిటీ అయిపోయారు. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కాలంలో ఐఐటిని క్రాక్ చేయడం చాలా గొప్ప విషయం. రాత్రి పగలు కానీ ఇతను మాత్రం ఐఐటిని టాప్ యూనివర్సిటీలో 16 రూపాయల జీతాన్ని ఇచ్చే కెనడాలోని ఉద్యోగాన్ని వదిలేసి మరి ఇప్పుడు సాధువుగా మారాడు. ఇతను తన లైఫ్ లో వదిలేసి సత్య మార్గంలో శివ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా అతను ప్రూవ్ చేయాల్సి వచ్చింది. అలా అతను చేయగలిగాడు కాబట్టి కొంతమంది పెద్ద సాధువులు ఇతన్ని శిష్యుడిగా అంగీకరించారు. ఇక్కడ అభయ్ సింగ్ చెప్పేది ఏమిటంటే, నేను ఎప్పుడైతే శివ మార్గంలో ట్రావెల్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నా జీవితానికి అర్థం దొరికింది అని. జనరల్ గా మన సొసైటీ అందుకే అభయ్ సింగ్ ఇక్కడ ఉన్నది కాదు. కాస్త సుఖదాన్ని మార్గంలో ట్రావెల్ చేయడం మొదలు పెట్టాడు. ఇతను శివ మార్గంలో వచ్చిన తర్వాత మనశ్శాంతిని ఎలా పొందాడు అంటే కూడా తాత్కాలికం. ఇవి ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ శివుడు మాత్రం శాశ్వతం. శివుడు సమయానికి అతీతమైన వాడు. అంటే ఇతను సమయానికి ముందు ఉన్నాడు, తర్వాత వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ లో రిపోర్టర్స్ మైక్ పెట్టుకొని అతన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. చాలా మట్టుకు ఈ రిపోర్టర్స్ కేవలం వ్యూస్ కోసం మాత్రమే అతని దగ్గరికి వెళ్ళారు. అతను చెప్పే విషయాలు మోస్ట్లీ వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అభయ్ సింగ్ కి ఇతను చెప్పే డీప్ మీనింగ్ మాటలు అర్థం కాదు. కాబట్టి వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఎంతో అద్భుతమైన కుంభమేళ మన దేశంలో జరుగుతుంది. పైగా ఈసారి జరుగుతుంది మహాకుంభమేళ. ఇది కేవలం 140 మాత్రమే జరుగుతుంది. ఇలాంటి ఒక గొప్ప గురించి ప్రపంచంలోని మన దేశంలో 2 plus 2. How much is 2 plus 2? 4. 4 plus 4, 8. 8 plus 8, 16. 16 plus 16, 32. 32 plus 32, 64. Bye bye. I don't